Hey, hi, hello, namaste. Welcome back to my another video. And this video will be recording సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఫైనల్గా నేను చూసేసాను ఈ మూవీ ఈరోజు. మేబీ మిగతా రివ్యూస్ కూడా వచ్చేసి ఉంటాయి. బట్ ఇట్స్ మై ఒపీనియన్. నేను ఈరోజు చూసాను. వన్ థింగ్ నాకైతే నార్మల్గా అనిపించింది. ఏదో పెద్ద ఓవర్ ద టాప్ మూవీ అసలు పాక్ సూపర్గా ఉంది, అందరిని పట్టుకుని వెళ్ళిపోవాలి అనే పాయింట్ నాకు అనిపించలేదు. ఇట్ వాస్ వాచబుల్ మూవీ, బాగుంది. అక్కడక్కడ కొంచెం కామెడీ నాకు నాకు నవ్వొచ్చింది అనమాట. కొన్ని చోట్ల అసలు రాలేదు. ఏంటి ఇప్పుడు నవ్వాలా అనుకున్నా. కానీ వేర్ అదర్ ఆడియన్స్‌కు చూస్తే మాత్రం దే ఆర్ రియల్లీ ఎంజాయింగ్ వెల్. అక్కడ సక్సీడ్ అయినట్టు అనిపించింది నాకైతే. ఏదో నా నా ఒపీనియన్‌లో మాత్రం నేను అట్లా ఫీల్ అయ్యాను. కానీ పక్కన నేను చూస్తే దే ఆర్ ఎంజాయింగ్ అండ్ బాగా గట్టి గట్టిగా నవ్వుతున్నారు, విజిల్స్ చేస్తున్నారు. ఆ సాంగ్స్‌కి అయితే పిచ్చ వైబ్ అవుతున్నారు. సో నాకు అనిపించింది యెస్, యెస్, యెస్. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అనిపించింది. నేను వెళ్ళిన థియేటర్‌లో కూడా మొత్తం ఫ్యామిలీస్ అందరూ బాగొచ్చారు. మంచి హడావిడి జరిగింది. అండ్ మీరు ఇలాంటి మూవీస్ మీరు ఏదో హైదరాబాద్‌లో ఇట్లా మంచి మల్టీప్లెక్స్‌ల్లో దీనిలో చూస్తే దేర్ విల్ బి నార్మల్‌గానే అనిపిస్తది. వేరాజ్ మన ఊర్లో దానిలో చూస్తే మాత్రం ఆ హై వస్తది మీకు. బికాజ్ ఇలాంటి మూవీస్‌కి అలాంటి క్రౌడ్స్‌తో చూస్తేనే మీకు ఎంటర్‌టైన్ అవుతారు మోస్ట్ ప్రాబబ్లీ. బట్ నాకేమనిపించిందంటే ఒక ఒక మూవీ లవర్‌గా నేను చాలా మూవీస్ చూస్తూ ఉంటాం కాబట్టి మాకేమనిపిస్తదంటే ఓకే. బాగానే ఉంది. ఇక్కడ ఇది కొంచెం క్రింజ్ అనిపించింది. ఇక్కడ ఇట్లా ఈ కాన్సెప్ట్స్ వెళ్ళిపోతది కాబట్టి మైండ్‌కి. మేము అంత ఎంటర్‌టైన్ అవ్వలేకపోయాము. నాకైతే అంత అనిపియలేదు. చూస్తున్నప్పుడు ఓకే. బావుంది. కానీ మెయిన్ థింగ్ నేనెక్కడ సర్ప్రైజ్ అయ్యానంటే అనిల్ రావిపూడి దగ్గర హి హాస్ చేంజ్డ్ సమ్ అనమాట. ఫస్ట్ టైమ్ ఏదో ఒకటి ఇట్లా పెట్టేద్దాం, ఇట్లా చేసేద్దాం అట్లా కాదు గానీ, ఒక స్క్రీన్ ప్లే గాని, ఒకటి గాని మంచిగా తీసుకొనొచ్చారు. మీకు ఎక్కడ బోర్ అనిపియదు గానీ, కొన్ని చోట్ల కొంచెం సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ అనిపిస్తది. కొంచెం అక్కడ ఏంట్రా ఎందుకు ఇది అంతా అన్నట్టు అనిపిస్తది. బట్ ఫస్ట్ హాఫ్ విల్ బి లైక్ పరిగెడతది అంతే. చాలా స్పీడ్‌గా 2 సాంగ్స్, అటు 2 సాంగ్స్ అసలు ఇట్ వాస్ గుడ్. నాకు అక్కడ నచ్చిందనమాట అనిల్ రావిపూడిది డైరెక్షన్. బట్ ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ నార్మల్ మూవీ. కానీ ఈ టైంలో రావడం వల్ల సంక్రాంతికి ఇట్ విల్ బి హిట్. అండ్ వాళ్ళు కూడా అదే ప్లాన్ చేసుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే పాయింట్. అండ్ ఆ మూవీ కూడా ఆ వైబ్‌లోనే ఉంది. ఈవెన్ ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి మాట్లాడడం, ఇలా వస్తున్నాం అని చెప్పడం, ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ ఇట్ వాస్ గుడ్. ఇంకా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఈ ఈ పర్టిక్యులర్‌గా పండగకొస్తున్నాం, రావాలి అని ఫిక్స్ అయ్యారు కాబట్టి వచ్చారు. అండ్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ అంతే. ఫ్యామిలీస్‌తో మీరు ఎళ్ళండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇట్స్ ఎన్ ఎంటర్‌టైన్‌మెంట్ అంతే. ఇంక మీరు వెంకటేష్ గారైతే అన్‌బిలీవబుల్ సార్. అసలు క్రేజీ చేశారు యాక్టింగ్. ఈ ఏజ్‌లో అండ్ ఆ కామెడీ గాని, ఆ సింక్ గాని, వాట్ ఎ సింక్ అనే ఒకటి ఉంటది డైలాగ్. ఇట్ వాస్ గుడ్. అండ్ వీళ్ళందరూ కాదు గానీ, ఒక బుడ్డోడు మాత్రం మీకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిస్తాడు. ఓటీటీ. ఇట్ వాస్ గుడ్. అది కొంచెం బాగా పేలిందనమాట. బాగా నవ్వారు, ఎంజాయ్ చేశారు. దాంతో పాటు ఇంకా మీకు హీరోయిన్స్ చూస్తే మీనాక్షి చౌదరి తన రోల్‌లో పర్ఫెక్ట్‌గా ఉంది. ఇట్ వాస్ గుడ్. అండ్ నాకు మీనాక్షి కన్నా ఎక్కువ ఐశ్వర్య రాజేషన్ బాగా నచ్చారనమాట. అండ్ పర్ఫెక్ట్‌గా ఉన్నారు రోల్‌కి. ఇట్ వాస్ గ్రేట్ చాయిస్ అనమాట. అండ్ మ్యూజిక్ బై భీమ్స్ నిజంగా చాలా బాగా ఇచ్చారనమాట ఈ ఈ మూవీకి. అండ్ ఎవ్రీ సాంగ్ హిట్ కొట్టి పడేశారు. ప్రతి సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫైనల్‌గా ఇంకా ఒకటి చెప్పాలి అనుకుంటే ఆయన చాలా పెక్యులర్‌గా తీసుకున్నారనమాట ఆ సాంగ్స్. మంచిగా వైబ్ అయిపోయారు. ఎంజాయ్ చేశారు అసలు. క్రేజీ ట్రెండింగ్ అయిపోయారు. ఒక ఫస్ట్ సాంగ్ వచ్చేసి 'గోదావరి గట్టు' కూడా సూపర్ డూపర్ హిట్టు. 'మీను' హిట్టు. అండ్ ఈవెన్ ఆల్సో లాస్ట్ యాక్చువల్లీ బేసికల్లీ 'యాటిట్యూడ్ పొంగలు' ఇదైతే మాత్రం పిచ్చెక్కిచ్చేశారు. సౌండ్ అయితే మాత్రం బీజీఎం అయితే మాత్రం క్రేజీ ఇచ్చారు. ఆయన వల్ల ఇంకా మూవీని ఇంకొంచెం బాగా ఎక్స్‌పీరియన్స్ చేయగలిగాం. అది మాత్రం నేను ఇప్పుడు చెప్తాను. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది? ఎళ్లి చూడొచ్చా అంటే యెస్. ద టికెట్ వర్త్ మూవీ. ఎళ్లి చూడండి. ఈ సంక్రాంతికి ఎంజాయ్ చేయొచ్చు అంతే. ఓటీటీకి వచ్చిన తర్వాత యూ విల్ బి ఎంజాయింగ్ అంతే. పక్కా. అంతేగాని ఇది పట్టుకొని ఓహో! ఇది క్రింజ్ అది ఇది అని కాదు గానీ యూ కెన్ ఎంజాయ్ ఇట్ అంతే. ఇంక దీనికి మించి నేను ఇంకేం చెప్పలేను.
అండ్ ఇంకో వీడియో ఒకటి వస్తుంది అండ్ ఈ సంక్రాంతిలో ఏ మూవీ బాగుంది అది దాని గురించి చెప్తాను అనమాట. అదనమాట సంగతి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 20 సతీష్. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ.